వేలాది సంవత్సరాలుగా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం యూదులు వారికి బాగా సుపరిచితమైన ఈ మాటలతో దేవునిపై తమ భక్తిని వ్యక్తపరిచేవారు. వాటిని షమా అని పిలుస్తారు. ఇశ్రాయేలు వినుము, మన ప్రభువైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇప్పుడు ఈ ప్రార్థనలోని చివరి మాట గురించి తెలుసుకోబోతున్నాం. ఇశ్రాయేలు తమ దేవుడిని ఏ విధంగా ప్రేమించాలి అంటే దాని అర్థం ఏమిటి? ప్రాచీన హీబ్రూ భాషలో ప్రేమ అనేది ఇతర అన్ని భాషల్లాగా సాధారణమైన పదమే. దానిని అహావా అని పలుకుతారు. ఇది ప్రాథమికంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద చూపే ఇష్టం లేక శ్రద్ధలకు సూచిస్తుంది. ఒక్కోసారి అది శారీరకమైన ఇష్టాన్ని సూచిస్తుంది. పర్షియా రాజు ఎస్తేరు మీద చూపిన ప్రేమ ఒక ఉదాహరణ. అయితే శారీరక వాంఛ లేక సెక్స్ని సూచించే ప్రత్యేక పదాలు హీబ్రూ భాషలో వేరే ఉన్నాయి. అహావా అనే పదం చాలా విశాలమైంది. అబ్రహాముకు తన కొడుకు ఇస్సాకు పట్ల అహావా ఉంది, అది తల్లిదండ్రుల ప్రేమ. యోనాతాను తన స్నేహితుడు దావీదు పట్ల అహావా చూపాడు, అది సోదరుని ప్రేమ అవుతుంది. అలాగే ఒక ప్రజా గుంపుకి తమ నాయకునిపై అహావా కలిగి ఉండొచ్చు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు దావీదు పట్ల చూపిన ప్రేమ. అలాగే రాజకీయ మిత్రుల మధ్య నమ్మకాన్ని కూడా అహావా అని పిలవచ్చు. తూరు రాజు హీరాము దావీదుల స్నేహం ఒక ఉదాహరణ. వారి మధ్య మంచి సంబంధాలున్నాయి కాబట్టి హీరాము దావీదు కొడుకైన సొలొమోనుకు దేవాలయ నిర్మాణంలో సహాయపడ్డాడు. ఈ ఇష్టాలన్నిటినీ అహావా అనే ఒక పదం మనకు వివరిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పాత నిబంధనలో దేవుడు చూపిన అహావాను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ద్వితీయోపదేశకాండంలో మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, దేవుడు మీ పైన తన ఇష్టం చూపించాడు. ఆయన మీ పట్ల తన అహావాను బట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని ప్రేమ పొందడానికి ఇశ్రాయేలీయులు అర్హులని లేక వారు దానిని సంపాదించారని కాదు. అది కేవలం దేవుని స్వభావం నుండి వెలువడిన ప్రేమ. ఆయన ప్రేమించేవాడు కాబట్టి వారిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఇర్మియా దేవుని ప్రేమ శాశ్వతమైంది అని చెప్పగలిగాడు. దానికి అంతం లేదు, దానికి ప్రారంభం కూడా లేదు. ఈ విశ్వంలో దేవుని ప్రేమ అనేది ఒక నిత్యమైన సత్యం అంతే. దేవుని ప్రేమ ఒక బాధ్యత కాదు, అది దేవుడు అనుభవించే ఒక యథార్థమైన అనుభూతి, ఒక ఇష్టం. అందుకే హోషేయ ప్రవక్త తన ప్రజల పట్ల దేవుని ప్రేమను ఒక భర్త తన భార్యపై చూపే అహావాతో లేక తల్లిదండ్రులు పిల్లలపైన చూపే అహావాతో పోల్చాడు. దేవుడు అనుభూతి చెందే బలమైన విషయాల్లో అది ఒకటి. దాని అర్థం దేవుని ప్రేమ కేవలం ఒక అనుభూతి అని కాదు, దేవుని ప్రేమ ఒక కార్యాచరణ కూడా. అది దేవుడు తనకు తానే ఎన్నుకునే ఒక పని. మీ పితరుల పట్ల దేవుని అహావా కారణంగా ఆయన తన మహాశక్తితో మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు అని మోషే అన్నాడు. దేవుని ప్రేమ కేవలం ఒక భావన కాదు, అది ఆయన చేసే ఒక పని. కాబట్టి షమాలో దేవుని అహావాకు స్పందనగా తమ అహావాను చూపించమని ఇశ్రాయేలీయులకు పిలుపునిచ్చాడు. అలాగే దేవుని ప్రేమలాగా మానవ ప్రేమ కూడా చర్యల ద్వారా చూపించాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో చెప్పినట్టు, నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నీ పనులన్నింటికీ ప్రేమే కేంద్రంగా ఉంది. నేను వాటిని చేయకపోతే నేను వాస్తవంగా దేవుణ్ణి ప్రేమించడం లేదు, కేవలం అలా అని చెబుతున్నానంతే. ఇక దీనిలో చివరి అంశానికి వచ్చాం. పాత నిబంధన ప్రకారం నా సాటి ప్రజలతో ఎలా వ్యవహరిస్తానో దానిని బట్టి దేవునిపై నా ప్రేమను కనపరుస్తాను. ద్వితీయోపదేశకాండంలో దేవుడు తండ్రి లేని అనాథలు, విధవల పట్ల శ్రద్ధ చూపేవాడని, వారి మధ్య ఉన్న పరదేశుల పట్ల తన అహావాను చూపించి వారికి అన్నవస్త్రాలు దయచేస్తాడని రాసి ఉంది. కాబట్టి మీరు కూడా పరదేశుల పట్ల అహావాను చూపించాలి. ఇతరుల పట్ల అహావాను చూపడం ద్వారా మనం దేవుని అహావాను అనుకరించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిపై అహావాను చూపాలి అనే మాటల్లో దాగి ఉన్న తలంపు ఇదే. ఇక చివరిగా ఇదంతా దేవుని శాశ్వతమైన అహావాలో వేరుపారి ఉంది. కొత్త నిబంధనలోని యోహాను మొదటి పత్రికలో చెప్పినట్టు ఆయనే మొదట మిమ్మల్ని ప్రేమించాడు, కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఇదే హీబ్రూ పదం అహావా గురించిన వివరణ.